వసుంధరా పెళ్లి వాళ్ళు వచ్చేసారే, అమ్మాయి రెడీ అయిందా? ఇంకొక 5 నిమిషాలు. రండి బాబు రండి. హలో అంకుల్. మీ పెద్దవాళ్ళు రాలేదా? లేదు అంకుల్, వాళ్ళ తర్వాత వస్తారు. పర్లేదు రండి రండి. మీలో పెళ్లి కొడుకు నేనే అంకుల్. నువ్వేనా? ఇద్దరు గడ్డలు పెంచేస్తాను. ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్ అదే బాబాయ్. ఓహో, ఫ్యాషనా? బాగుందమ్మా. ఏం చేస్తావు బాబు? జాబ్ అంకుల్, జాబ్. నువ్వమ్మా? సేమ్. బాబు ఇది అమ్మాయి రెడీ అవుతుంది, ఒక 2 నిమిషాలు. పర్లేదండి. బా ఇప్పుడు ఏమైంది బేబీ? వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నావు కదా, దాన్నే ముద్దు పెట్టుకో. బా ఇప్పుడు నాకు పెళ్ళైతే మాత్రం ఏంటి, కలుస్తూనే ఉంటాంగా. నీకు నేను బోర్ కొట్టానా? అలా కాదు బేబీ, పెళ్ళైతే చేసుకోవాలిగా. పోనీ మీ డాక్టర్ గారు ఒప్పుకుంటాడా చెప్పు, నిన్నే చేసుకుంటా. కుదరదుగా. అయినా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీ ఆయనకు తెలియకుండా కలుస్తున్నాం, రేపు పెళ్ళైతే మా ఆవిడకి తెలియకుండా కలుస్తాం, అంతేగా. అవలాగాని వారా, పెళ్ళైనా కూడా ఆమెను కంటిన్యూ చేస్తావా? సిగ్గు లేదురా? ఈ సంగతి రేపు నీ వైఫ్కి తెలిసి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? అయినా ఎందుకురా ఈ బయట తినుడు? రే అదంతా నా రిస్క్, నేను చూసుకుంటాను. అసలు ఈ రిస్క్ అంత ఎందుకురా? పెళ్ళి మానే. ఇంట్లో వాళ్ళు సాగు దొప్పుతున్నారా పెళ్ళి అని. తప్పట్లేదు. అదిగో అమ్మాయి వచ్చేసింది. థ్యాంక్ యూ. అమ్మాయి మరీ ఫ్యామిలీ టైప్లో లేదు. ఎలా ఉంటే ఏంట్రా, ఫార్మాలిటీ కదా. అదేంద్ర అట్లా మాట్లాడతావు? ఏం బాబు, అమ్మాయి నచ్చిందా? నాకు ఓకే అంకుల్, నాకు ఓకే. మీకు ఓకే అయిపోతే పెద్దవాళ్ళం కూడా ఒక మాట అనేసుకుంటాం. ఇంకా మనం అనుకునేది ఏంటి బాబాయ్, అంతా వాళ్ళ ఇష్టమే. మీ నెంబర్? హాయ్. ఫస్ట్ టైం ఫోన్లో మాట్లాడుతున్నావు. నేను నీకు నిజంగా నచ్చానా, మీ పెద్దలు చేసుకోమన్నారని చేసుకుంటున్నావా? నచ్చారు. అవునా? ఏంటి సౌండ్? నీకే ముద్దిస్తున్నా. పెళ్ళికి ఇంకా 1 వీక్ టైం ఉంది. పనులన్నీ అయిపోయాయా? అవుతున్నాయి. రేపే పెళ్ళి, తర్వాత చెప్పు. తను నాకన్నా బాగుంటుందా? నీ అంత కాదులే కానీ పర్లేదు. ఆహా, సరే పెట్టే, మళ్ళీ చేస్తా. రాముగాడు ఇంటికి రమ్మంటున్నాడు. ఓకే. టీ ఎలా ఉంది? హాట్. ఐ మీన్ నైస్. ఇట్స్ నైస్. బయటికి వెళ్దామా? కొంచెం బిజీగా ఉన్నా, సారీ. నువ్వు తిన్నావా? ఇంకా లేదు. తినేసే మరి. మీరు
ఎలా ఉన్నావు? నా ఫ్రెండ్ దివ్య కాల్ చేసింది. పెళ్ళయ్యి 6 నెలలు కాలేదు, అప్పుడే డివోర్స్ అట. డివోర్సా? ఎందుకు? వాళ్ళ ఆయనకి ఇంకో అమ్మాయితో అఫైర్ ఉందట. ఎఫ్ఐఆర్? అసలు అలా ఎలా చేస్తారు? పెళ్ళంటే ఒక అమ్మాయికి ఎన్ని డ్రీమ్స్, ఎన్ని ఎక్స్పెక్టేషన్స్. అలాంటప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవడం? అనవసరంగా దీని లైఫ్ స్పాయిల్ అయిపోయింది. అది కాబట్టి డివోర్స్ ఇచ్చి వదిలేసింది. ఆ ప్లేస్లో నేనుంటేనా? ఉంటే? అదే ప్లేస్లో నువ్వుంటే? నాకు మీ మీద నమ్మకం ఉంది. నేను ఆ ప్లేస్లో ఉండనులేండి. ఏంట్రా ఈ మధ్యలో కనిపించడం మానేశావు? క్లాస్ బిక్తావుగా కనిపిస్తే. అంటే ఆంటీని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఆంటూ కాదు, అమృత. అమృత వైఫ్ని చీట్ చేస్తున్నానే ఫీలింగ్ లేదురా. బా అంత పెద్ద పెద్ద డైలాగులు కొట్టకరా నాయన. ఇప్పుడు ఇదంతా కామన్. సింగిల్ సిమ్ కార్డ్ జనరేషన్ ఎప్పుడో పోయిందిరా. ఇప్పుడు అంతా డ్యూయల్ సిమ్ జనరేషన్. అందులోనూ ఒకదాని ప్రూఫ్ వేరే వాడిదైతే ఆ ఫ్రీడమే వేర్రా. ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు. అయినా ఈ కాలంలో ఎవర్రా ఏకపతివ్రతులు? నా నెంబర్ నుండి ఫోన్. రే నీది కాదు, అమృత. నీ పేరుతో సేవ్ చేశా. బేబీ. గీతా, తొందరగా రెడీగా, టైం అవుతుంది. వస్తున్నానండి. మా ఆయన బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళారు. అయితే వీళ్ళ ఆయన కూడా వెళ్తారు. వస్తావా? నేను రెడీ. ఆల్రెడీ బయలుదేరిపోయా. పదండి వెళ్దాం. సారీ, ఆఫీస్ నుంచి అర్జెంట్గా కాల్ వచ్చింది, వెళ్ళాలి. భోంచేసేళ్ళండి. బా నువ్వు తినేసే, నేను బయట తింటా, ఓకేనా? హడావిడిగా వెళ్ళారు, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సరే సరే పెళ్ళి. ఏమండి, భోంచేశారా? లేదే, ఇప్పుడు చేస్తున్నా, పెట్టే. ఎవరు? ఏమో. డోర్ తీయడానికి ఎంతసేపు ఏంటి? అది పడుకున్నానండి. ఏంటి అప్పుడే తిరిగి వచ్చేసారు? బయట వర్షం పడుతుంది కదా, ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందిలే. అయ్యో, తడిచిపోయారండి. ఏంటండి అప్పుడే వచ్చేసారు? అదే బయట వర్షం పడుతుంది కదా, వర్క్ మధ్యలో ఆగిపోయింది, ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. అవునా? ఏంటి ఇలా తడిచిపోయారు? ఒక్క నిమిషం ఉండండి. మనమన్నా బయటికి వెళ్ళి ఉండేవాళ్ళం కదండి. చూడండి, ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది.
ఆయనకు తెలియకుండా కలుస్తున్నాం, రేపు పెళ్ళైతే మా ఆవిడకి తెలియకుండా కలుస్తాం, అంతేగా. ఫీల్ అవ్వకు బేబీ, మనం పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉందాం. లవ్ యూ బేబీ. నేను నీకు నిజంగా నచ్చానా మీ పెద్దలు చేసుకోమన్నారని చేసుకుంటున్నావా? నచ్చారు. ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? ఉడ్బితో ఫోనా? మాట్లాడాలిగా మరి. తను నాకన్నా బాగుంటుందా? నీ అంత కాదులే కానీ పర్లేదు. నేను ఆయనకి బాగా నచ్చానంట. మరి నువ్వు ఎవరి గర్ల్ ఫ్రెండ్వి? హడావిడిగా వెళ్ళారు, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. చేశారా? లేదే, ఇప్పుడు చేస్తున్నాం. పెడే. పెళ్ళైన ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఎఫ్ఐఆర్, ఆ బాయ్ ఫ్రెండ్ గాడి ఈ అమ్మాయితో కనెక్షన్లో ఉండి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, ఆ వాడికి వచ్చే అమ్మాయి అయినా సిన్సియర్గా ఉంటుందంటే అది గ్యారంటీ లేదు. ఏంట్రా ఇది? ఎటు వెళ్తున్నాం రా మనం? ఇలా పోతే ముందు ముందు కుటుంబాలు నిలబడతాయా? పక్కోడు పెళ్ళని చేస్తే ఏమనిపించలే, మన పెళ్ళం దగ్గరికి వచ్చేసరికి తప్పైపోయిందా? మీకు కూడా ఇదేగా కావాల్సింది. ఇక నువ్వు మీ ఆంటీతో అఫీషియల్గా కలవచ్చు. మీ ఆవిడ వాడితో ఏంట్రా ఫార్మాలిటీకి అన్నావు కదరా, ఈ కోపం ఏడికెళ్ళి వచ్చిందిరా? లేదురా, నేను తనని ఎప్పుడు భార్యలాగా ట్రీట్ చేయలేదురా, నేను భర్తలాగా కూడా లేనురా. కానీ సడన్గా తను అలా చూసేసరికి ఒకేసారిగా నీరసం వచ్చేసిందిరా. బయట వర్షం పడుతున్నా చెమటలు పట్టేశాయిరా. ఏదో తెలియని డిస్టర్బెన్స్ రా. కాదురా, తన ఫార్మాలిటీకి మాత్రం కాదురా, ఖచ్చితంగా కాదు. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాంరా? తప్పు జరిగిపోయిందిరా, సరిదిద్దుకుందాం అనుకుంటున్నాను. నేను మారతానురా, తను మారాలని కోరుకుంటున్నా. చెప్పురా, ఏం చేయాలి చెప్పురా. ఎప్పుడూ చెప్తుంటావు కదరా, ఇప్పుడు చెప్పురా, వింటాను. మన వెనకట్న ఒక కథ ఉండేదంట. చిన్నప్పుడు మా తాత చెప్తుండే, ఒకటికి వేషాల పిచ్చి బాగుండేదంట. తల్లిదండ్రులను భార్యను పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు వాడికి ఏదో రోగం వచ్చి మంచాన పడిన టైంలో తన భార్య వాడి కోరికలు తీర్చడం కోసం వాడిని ఎత్తుకొచ్చి బుట్టలో కూర్చోబెట్టి నెత్తిమీన మోస్తూ వాగులు, వంకలు, కొండలు, గుట్టలు దాటి వేషగృహాలకు తీసుకెళ్ళింది. ఆవిడ ప్రేమ ముందు వాడి వేషాల పిచ్చి ఎగిరిపోయిందంట. అప్పటి నుండి తన వైఫ్తో హ్యాపీగా ఉన్నాడంట. ప్రేమ ఎంత అగాధంలోనైనా బయటపడేస్తుంది. ప్రేమించు, నిజంగా ప్రేమించు, అన్నీ వాటంతట అది సర్దుకుంటాయి. ఇన్నాళ్ళు ఇలాగుండి ఇప్పుడు సడన్గా ప్రేమిస్తే అర్థమవుతుందారా? తనకు తెలుస్తుందా? మనం ఒకరిని మోసం చేస్తే తెలుసుకోలేకపోవచ్చు, ప్రేమిస్తే మాత్రం తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. తిరిగి ప్రేమిస్తారు. బయటికి వెళ్దామా? రెడీ అయ్యిరానా? ఎందుకు? ఇలా కూడా బాగున్నావు, పద. నువ్వు తిన్నావా? లేదు, తర్వాత తింటా. ఇప్పుడే తినాలి. ఇప్పటి నుంచి ఇద్దరం కలిసే తిందాం, ఓకేనా?
గీత, నేను ఇంకా నిన్ను హక్ చేసుకోలేదు కదా? హాయ్ బేబీ. ఏంటి మీ ఆయన ఇంట్లో లేడా? లేడు. రావాలా మరి? వద్దు. అదేంటి? ఎందుకంటే ఇప్పుడు ఆయన నా గుండెల్లో ఉన్నారు. నాకు తెలుస్తుంది ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. మోసం చేయలేను. మనం ముందే అనుకున్నాం కదా, ఇప్పుడేంటి ఇలా? సరే కానీ ఇప్పటికిప్పుడు నేను నీతో వచ్చేస్తాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్ళంటే అది బాయ్. ఈ సృష్టికి మూలం అమూల్యం భార్యాభర్తల బంధం. ఆ బంధాన్ని పవిత్రంగా కడదాకా చేరుతాం. కుటుంబాన్ని కాపాడుకుందాం.